వాస్తవంగా ఇది పార్టీకి సంబంధం లేదు. కానీ మేము అధికారంలో ఉంటే ఇన్‌కమ్ టాక్స్ వోళ్ళనైనా సరే కంట్రోల్ చేయగలం అనుకున్నారో ఏమో తెలీదు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు నర్సీపట్నం మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ చంద్రిక భర్త రాజేష్‌ని అరెస్ట్ చేసింది సీబీఐ. రాజేష్‌తో పాటు చార్టర్డ్ అకౌంటెంట్‌ని కూడా అరెస్ట్ చేసింది. విషయం ఏంటంటే విద్యా సంస్థలు, మద్యం, మంచినీళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు ఈ రాజేష్ అనే ఆయన. విద్యా సంస్థల సొసైటీ నుండి 2,00,00,000 తన ఖాతాకి మళ్లించుకున్నాడు. ఈ విద్యా సంస్థల నుండి. అది ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు గుర్తించారు. అలా గుర్తించినందుకు గాను లంచం ఇచ్చి దాన్ని డైవర్ట్ చేయాలని చూసుకొచ్చారు. అధికారులకు లంచం ఎరచూపినటువంటి నేపథ్యంలో టీడీపీ నేత రాజేష్‌ని అరెస్ట్ చేశారు సీబీఐ వాళ్ళు. ఈ నెల 5న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినటువంటి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవాళ 12వ తారీఖు. ఇవాళ అది కూడా వైజాగ్‌లో బాగా పాపులర్ అయినటువంటి ఈవినింగ్ ఎడిషన్ నడిపేటటువంటి లీడర్ పత్రిక ప్రచురించడంతో బయటకు వచ్చింది.